కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్పొరేటు మతోన్మాదులకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో నయా ఉదారవాద విధానాల్ని దూకుడుగా అమలు చేస్తూ ఉన్నారు. ఈ నయా ఉదారవాద విధానాల్ని దూకుడుగా అమలు చేసేటువంటి క్రమంలో రైతాంగానికి, కార్మికులకు, ప్రజలకు నష్టదాయకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ నిర్ణయాల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి వర్గాలైనటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు వారి యొక్క జీవన పరిస్థితులు దిగజారిపోతున్నాయి. వారికి ప్రభుత్వం కల్పించాల్సినటువంటి సంక్షేమం నుంచి పక్కదారి పట్టించుకుంటుంది. కాబట్టి ఈరోజు కార్పొరేట్ల కోసం ఈ పాలకులు లేరు. కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడడమే వాళ్ళ బాధ్యత కాదు. ప్రజలు, ఈ దేశ ప్రజలతో చేత ఎన్నుకోబడ్డటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజా అనుకూలమైనటువంటి విధానాల వైపు ఆలోచించాలి, అట్లా తగు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అయినా కానీ ఈ కాలంలో ఈ విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం యొక్క వైఖరిలో మార్పు రాలేదు. ఈ విధానాలను ఎంత వేగంగా అయితే అమల్లోకి తీసుకొస్తున్నారో అదే వేగంగా, అంతే మోతాదులో ప్రతిఘటన కూడా ఈ కాలంలో పెరుగుతూ ఉంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతాంగం చేసినటువంటి పోరాటంలో కార్మికులు, వ్యవసాయ కార్మికులు భాగస్వాములై జయప్రదంగా పోరాటమైనటువంటి చరిత్ర ఉంది. కానీ ఆ రోజు ఇచ్చినటువంటి పోరాటం ముగిసినటువంటి రోజుల్లో రైతుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకుండా తొంగలో తొక్కుతూ ఆ వ్యవసాయ చట్టాల్లో ఉన్నటువంటి అంశాలని తిరిగి దొడ్డిదారిన ఈరోజు అమలు చేసేటువంటి చర్యలకి కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటా ఉంది. దానికి తోడు అప్రజాస్వామికంగా పార్లమెంటులో ఆమోదించుకున్నటువంటి 4 లేబర్ కోడ్ అని అమలు చేసేటువంటి ప్రయత్నాల్ని ఈరోజు చేస్తూ ఉంది. దానికి ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు, పోరాటాలు, సమ్మెలు, జూలై 9వ తారీఖు సమ్మె దేశవ్యాప్తంగా జరిగింది. 20 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రతిఘటన వచ్చింది. ఈ ప్రతిఘటనకి దడిచి డైరెక్ట్గా వాటిని అమలు చేస్తానికి సాహసించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు దొడ్డిదారిన ఈ 4 లేబర్ కోడ్లను కూడా అమలు చేయడం కోసం శ్రమశక్తి నీతి 2020 అనేటువంటి కొత్త లేబర్ పాలసీ తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లలో ఉన్నటువంటి పొందబడినటువంటి అంశాలనే ఈ నూతన లేబర్ పాలసీలో పొందపరిచి దీన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క కుయుక్తుల్ని కార్మిక సంఘాలు అర్థం చేసుకున్నాయి, కార్మికులు అర్థం చేసుకున్నారు. ఇప్పటికే ఏదైతే నరేంద్ర మోడీ ప్రకటించిండో నూతన లేబర్ పాలసీకి వ్యతిరేకంగా, శ్రమశక్తి నీతి 2020కి వ్యతిరేకంగా దేశంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అన్నింటినీ చూసినప్పుడు కేంద్ర బీజేపీ ప్రజల మీద, కార్మికుల మీద, వ్యవసాయ కూలీల మీద దాడి చేయడమే కాకుండా మన దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఈరోజు లూటీ చేస్తుంది. విదేశీ పెట్టుబడిదారులకు ఈరోజు ఊడిగం చేస్తుంది. ఈ అన్ని విధానాలతో పాటు 5 సంవత్సరాలు రైతాంగ పోరాటం ప్రారంభమై 5 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా ఈ విధానాలని మరింత వేగంగా ప్రతిఘటించేటువంటి దానికోసం కార్మిక వర్గాన్ని, రైతుల్ని, ప్రజల్ని సన్నద్ధం చేయడం కోసం ఈ 5 సంవత్సరాల ఈ పోరాటాన్ని స్మరిస్తూ నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రంలో జరిగేటువంటి ప్రదర్శనలలో భాగంగా తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ విధానాన్ని ప్రతిఘటిస్తూ నిరసన ప్రదర్శన చేయాలి, ధర్నాలు చేయాలి, ర్యాలీలు చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని అఖిల భారత స్థాయిలో ఇచ్చినటువంటి ఈ 3 వర్గ సంఘాల పిలుపుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాతంత్ర వాదులు, రైతులు, కార్మికులు జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.